మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో 25,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదాం నాన్న. వెళ్ళిపోదానన్నా. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి ఓటమైన లాఠీ ఉంది. లాఠీయా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టనన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా. అప్పుడు లాఠీతో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభన గదిలో పంపిస్తారు. గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందు భోజనం వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాళి కట్టేస్తాడు, నేను దీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నామి సుభగే. అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడకండి బాబాయ్ గారు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చింది. వెంటనే ముహూర్తం పెట్టించు. మీరేటి అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా. అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపేశారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బాబు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటడు. అమ్మా, నీ కోడలు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో. నేను చెప్పాను మా అమ్మ కోపం రాదని. పిల్ల పాపలతో కలకాలం వర్తిల్లండి. లేవండి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు బాబు. వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావు అనుకున్నాను. గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో, మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపీసి చంపేస్తావేంటి? కాదురా, నా కోళ్ళకి 2 మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పట్టుకొని చెప్పు. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలమ్మా. వదిలిపోతులే, నువ్వు వదిలే. నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పద 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 పద. సంతాన ప్రాప్తి, దీర్ఘ సుమంగళీ భవ. ఏమైంది అత్తయ్య? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం లేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏమిటత్తయ్య మీరనేది?
27 వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషం ఉంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో, ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటానత్తయ్యా. గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను ఆడదానత్తయ్యా. ఈ విషయం నాలోనే దాచుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకొచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి. గౌరీ, ఎవరికిది? పెద్దయ్య గారికమ్మా. మావయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే, ఎటివో. భోంచేయండి మావయ్య. మామయ్య? అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు? నీకంటే నా పెళ్ళామే నయం. తన కడుపున కాయ కాసే వరకన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్లు దాటేదాకా కాపురం చేయకూడదటగా. చేస్తే ఆయనకి ప్రాణగండవని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఓహో, ఇది ఆ పాము కక్కిన విషయమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలేం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకుందానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో 2వ కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. ఆ నాకు పాము కూరలు పీకి దాని పడక మీద నాట్యం చేస్తాను. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడా. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమవుజ్జి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఏముంటుంది అత్తయ్య? పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఓ మై గాడ్! ఎస్, హీస్ యువర్ గాడ్. పిచ్చాడు, పిచ్చాడు, పిచ్చాడు. ఎవరే పిచ్చాడు? పిచ్చిదానా? ఆయన ఈ ఇంటి దేవుడు. ఏయ్, హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి కొట్లో బంధించింది హద్దు మీరు కాదు. ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి జీవోత్సవలా మార్చింది హద్దు మీరు కాదు. అమ్మా సుధా, బాగింది చాలు. ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు. ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది. ఇది మీ కోడలి గారి కోరిక. మా సిస్టర్ శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు.
పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. వేద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి దున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోద్దా. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటికి తీసుకెళ్తానంటే పొద్దుంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు, ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. అయ్యి బాబోయ్, మామూలు కంచు కాదండి ఇది, నెంబర్ 1 కంచు అండి బాబు. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగాలేస్తుంటాను. ఇక్కడ వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటా. ఏమండి, మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధవను మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే, ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాటలు లోకం నమ్మకుండా పిచ్చోడని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. తేలుకు కొండలోను పావుకు కూరలోనూ విషయం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలవెల్లా విషయమేనండి. బాబు, ఏమిటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న వచ్చి నేను ఎన్ని మాట్లాడిందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు మానిపించావట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాళిగట్టాను. ముక్కు మొహం తెల్లి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కాళ్ళ కత్తుకొని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి, నువ్వు పాలు దాకా విషయం కక్కుతున్నావే. బాబు, ఆవేశపడుకో. బిడ్డ నడని తల్లి పడ్డం మామూలే. తనెప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే. అలాంటి దేవతను పట్టుకొని అన్ని మాట్లాడడానికి అసలు నీకు నోరు అలా వచ్చిందే? లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నూరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ని మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తేల్చిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చెప్పులు. చెప్తావా, ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా? 4 గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది.
భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాట్లేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగలవు, నా చదువు నాకు గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట. అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం. ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. ఏంటమ్మా అర్థమైన డైలాగులు అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నో 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 నో, నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అల్లుడో మరి బతికంటే నన్ను కడుతూ ఉంటాను. లేకపోతే ఏదో చిన్నపిల్లల నోరు జారింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? ఎలా వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదూ? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు విప్పాలి. వెళ్ళు. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటి వెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపోవే కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తాను కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ల పావునా బావగారు? చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవునాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుస్తూ చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదవే పద పద. నిజంగా అందులో పావుంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చుంటుంది. అవును నిజమే. రే దులుపురా. అలాగేనండి, తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో. అమ్మ దొంగ నా మావయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవత లాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒక్కసారి అత్తయ్య గారిని చూడండి. పాపం, తన అన్నగారింటి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమా అంటే నాకే మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు గనక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. రే బాబాయ్, బాబాయ్, రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేయొచ్చు. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పన్ను చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరాలు పెట్టమను. ఏమండి, ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూశారుగా. మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపతే. అమ్మో నిజమే. డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. నన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా, చేస్తాను.
ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సబాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పిచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ల కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ల అనుభవం ఉన్నదాని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ల వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి ఉంది. ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. మా పరువు బజారు పాలు చేయకు. అత్తగా కాదు, అమ్మగా అడుగుతున్నాను. ఈ ప్రయాణం అనుకో. ఏంటమ్మా, ఏమైంది? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఏ ఇక్కడేం తక్కువైందని? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డమైన వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తంతా మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా? అందుకే వెళ్ళిపోతానంటుంది. మా నాన్నే గతి లేనాడు కాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరిపోసుకుని చేస్తాను. అమ్మా ఏంటో మాటలు? ఇప్పుడు నీ మూడుకో ఆసుపత్రి కట్టించాలి అంతేగా? రే ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా, నిన్న నీకు ఇచ్చిన ఆ డబ్బట్రా. ఆలోచిస్తున్నావు ఏంటి? వెళ్ళి పట్రా. వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఎత్తున్నాను, కాదంటానికి ఇదెవరు? ఏయ్ వెళ్ళి పట్రా. స్టాప్ 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 స్టాప్. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది. అత్తయ్యకి అమ్మ. అవునవును, అమ్మకి. ఆ. బాబు, టైం ఎంత అయింది? ఏయ్, చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా. 12కి. ఏం దేనికమ్మా? 12 దాటితే వజ్యం వస్తుంది, అందుకని. ఏమండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాస్పత్ర? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడికి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. నా మిరపసేలో బంతి మొక్క. ఎంత మంచి మాట చెప్పావే. చూసామని పెద్ద కోటలు తెలివితేటలు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం వాడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా? నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచం చించుకునేది. ఏమనంటే అన్నా ఉంటారు.
కంగారు పడకుండా రాత్రి చెప్పిందంతా చెప్పండి. ఓసిన కోడిగుడ్లో తెలసానా నా కంగారటే ఓరెత్తిచ్చేస్తాను. మా నాన్న చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడు పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టమంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాడు మా తమ్ముడు. చూసారా అబ్బాయి గారు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇదేంటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. నా పాకలో మేకలాగా మీరు బలేవారండి. ఆడిని లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను. రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమనండి. చూపించండి మరిది గారు, మీకు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం. ఎంత ధైర్యంలో నీకు! నా తమ్ముడు మీద సైజు. ఏమండి, మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ హంతకుడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకొని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దని నాకు లంచం ఇస్తా అన్నాడు, అందుకే లాక్కొట్టాను. ఇటువంటి సంగతిని ఊరికి వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ఐ గారు మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరిది చేసిన వెధవ పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు. ఈ తప్పు కాయండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. మా అమ్మే దొట్టు. మొదటి తప్పు గనక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్, పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు. ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. బాబు వాణ్ణి ఏంటంటే మీరు? ఆయన అసలే కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు. వాణ్ణి ఇంకా కొట్టు, చంపి, నరికి అని ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి నీ అత్త మా వల్ల నువ్వు నీ పెళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. రామయ్య బాబాయ్, నేను చూసుకుంటాను కదండి. బాబు, మరి డబ్బునేం చేయమంటావు? సురకేయండి. మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చి అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఆంటీ, ఎలా ఉంది మన దెబ్బ? గూబ గుయ్యమన్నట్టుందండి. అయ్యి బాబోయ్, అలాంటి కంచు కాదండి, మంచి కంచి కట్. గౌరీ, గౌరీ, వదలండి, వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, పట్టుకున్నది. మీకే గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదత్తయ్యా. నా ఓన్ సిస్టర్ బంగారు కొండ. నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదినకి కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అది ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నువ్వు ఉండొచ్చు, కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా, ఏంటమ్మా పడిపోయావంట? అది మీరు లేవకండి అత్తయ్య, నేను చెప్తాను కదా. ఏమండి, అత్తయ్య గారు కళ్ళు తిరిగి
మెట్ల మీద నుంచి పడిపోయారండి మెట్ల మీద నుంచి పడిపోయిందా? దెబ్బలేం తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్య గారు, వడ్రంగ మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వండరగేట్రా ఎదవా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి. ఎల్కేజీ యూకేజీ అంటారేంటండి. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ అండి. డాక్టర్ గారు ఎక్కడున్నాండి నేనా? ఇంటికో ఇక్కడ. అయ్యి బాబాయ్, అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టాపా కట్టేస్తుంది. నువ్వు ఉండవయ్యా. డాక్టర్ గారు మీరు చూడండి. ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం ఓ, సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. 100 కాదు 200. 200 డిగ్రీల జ్వరమే? ఆ. అయితే పాపం అత్తయ్య గారు సలసలా కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే నేను వెళ్ళిపోతాను అంతే. కూకో డాక్టర్ గారు. నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోటు ఏమన్నా ఉందంటారా? రక్తపోట ఉమ్. రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి ఇక నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు, షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, మ్. దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమలాడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉట్టి అన్నం కూడా తినకూడదన్నమాట. అవును, అన్నం కూడా తినకుండా బాబు, చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా? యా, పోనీ అందులో కోడి చికెన్ నంచుకోవచ్చా? మేక మటన్ కూడా నంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మా అమ్మయ్యాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి. అమ్మగారు మీరు బతకాలి, అమ్మగారు మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దున్న నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు? ఆవిడ బ్రతకడం ఇష్టం లేదా? అబ్బా, అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి? తిని తొంగోవడం తప్ప. కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతానో కరిగిపోతానో నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకామ్ చదివితే ఎవడికే గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా? అమ్మా ముందు తాళాలు ఇచ్చేయి. అది బాబు, దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల. గుర్రంలాగుంటే అది చిన్న పని ఏంటమ్మా? ముందు తాళా ఇచ్చేయి, ఎందుకు తీసుకోదు చూస్తాను. ఇచ్చేయి. ఇదిగో, ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నేను ఒక్కదాన్నేనా? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి. పొరపాటు నీ తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో కనిపించాయో పంబరేగిపోతే దోపుకబుడ్లో. తాళాలు కూడా ఫినిష్. అసలే అమ్మకుంటూ బాలేదు, మధ్యలో నీ ఏడు పెట్టి. జస్ట్ ఏడుపు వచ్చింది బాబు, ఏడుపు వచ్చిన ఏడవకూడదా? కూడదు. ఐసి ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక్క పూటేనా అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకేమైంది మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేను ఏడుస్తుంటాను. అదిగోదండి మా ఆవిడ కాస్త అయ్యో అక్కర్లేదండి, వాంతి చేసుకుంటే అక్కర్లేదంటావేంటే? ఇది జబ్బు వంతి కాదండి. మరి మీరు నాన్న కాబోతున్నారు.
ఓసిన చేప సీరలో పోసి చేప ఎంత మంచి మాట చెప్పావే. అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు, నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య నువ్వు నువ్వు గుల్లబ్బాయి గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరక పాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో 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 హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరూ చిలక గోరింకలాగా నిండు నూరేళ్లు వర్దిల్లండి. థాంక్స్ డాడీ. ఎస్ మై సన్. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టోటో బిర్లా. ఓబయ్యా, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి బామర్స్. ఈ లోపు కాయలన్నీ ఒలవపోతే మీ బుర్రలు పగుల్స్. సి వైఫ్ టేక్ కేర్స్. ఓబ్ బాబ్స్ నడు ఫ్రెండ్స్. టాటా. ప్లీజ్ సౌండ్. ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తాను అన్నమాట. ఆబి ఆబి. అది సరేగాని మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకున్న ఉత్తరం రాస్తాను, చూసిపోదామని వచ్చాను. అర్రే, అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళారే. సిస్టర్ ఒక్కతే ఉందే. సిస్టర్ రండి కూర్చోండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను. దానివల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా? ఇబ్బంది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. రామ 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 రామ, అస్సలు ఇబ్బంది లేదు. అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా? అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతా దాని అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను. రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి. అలాగే. వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తానమ్మా. మంచి. సిస్టర్ నువ్వు కూడా తినమ్మా, నోరు సవి చచ్చిపోయి ఉంటుంది. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి అమ్మా, వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసురా. కన్నేరు పప్ప అది తింటే చచ్చిపోతారమ్మా. అది నీకెందుకు? నాకు కాదు, కడుపుతో ఉన్న దానికి, దాని కడుపులో ఉన్న వాడికి. పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. బాబు, అమ్మా ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చెళ్ళారు. అమ్మాయికి ఇవ్వు. ఏంటమ్మా ఇది? కుంకుమ పువ్వు. కడుపుతో ఉన్నవాళ్ళు పాలల్లో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. మర్చిపోకుండా రోజు వాడమను. అది మర్చిపోయినా నేను మర్చిపోను, స్వయంగా నేనే కల్పిస్తా. అలా చూసేస్తున్నారు. మా ఆయనకి పిట్టు తగులుతుంది. ఏంటి ఇవన్నీ? కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట. నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య, గడప దాటితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరూ కనిపించవట్లేదు. అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను. అలాగా? అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు. అమ్మ లాంటి పాప పడద్ది. నాకు బాబే కావాలి. ఏం లేదు, నువ్వు పాపనే కనాలి. నేను బాబునే కంటాను. కుదరదని చెప్పానా? అయినా ఆడపిల్ల నట్టింటూ తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది, అర్థం చేసుకో. ఏంటది పాలల్లో కలుపుతున్నారు? విషం. నువ్వు నా మాట అంటూ లేదు కదా కలిపిద్దామని. నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను. మీ చేతుల మీదుగా ముత్తైదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి?
నోరు మొత్తావా? చచ్చిపోద్దట, చచ్చిపోద్ది. అది కుంకుమ పువ్వు మీ నానిచ్చెళ్ళాడట. చూసారా మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు. మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ. గదిలో పక్కంటే గుర్తెట్టుకుని మరీ పిలిచిచ్చింది. ఇదిగో తాగు. ఆగాగు. కలిపింది సరిపోదేమో, ఇంకొంచెం కలుపుతాను, ఉండు. అయ్యో చాలండి, మొత్తం అంతా ఒకరోజే తాగేస్తా. రేపటి నుంచి ఏం తాగాలి? రేపటి నుంచి కావాలంటే ఇంకో 100 డబ్బాలు తప్పితాను, ముందు తాగు. ఏంటి తాగవే? మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా, ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను. అవునవును, నిజమే. వెళ్ళరా. అమ్మా, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు ఆ రాక్షసులు. గౌరీ, ఏం నువ్వు అనేది? అవునమ్మా, మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూలో గన్నేరు పప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు. అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలు కల్పిస్తున్నారు. తాకండి అమ్మా, చచ్చిపోతారు. ఏ త్వరగా రావే, పాలు చల్లారిపోతాయి. ఏంటి పూజ బాజ్? ఏంటి కత్తి? ఇది తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి. ఏంటి నీకు పిచ్చి పెట్టిందా ఏంటి? నేను నిన్ను చంపేంటి? ఎవరు పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. విషయం ఏంటి? ఓహో, ఇందాక సరదాగా నేను విషయం అంటే నిజం అనుకున్నావా? ఓసి పిచ్చిదానా? మీరు సరదాగా అన్నది నిజం. ఆ కుంకుమ పూలో విషం ఉంది. దాంట్లో విషయం ఉందా? అది తెచ్చింది మీ నాన్నే? మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది. ఆవిడ దానిలో విషం కలిపింది. మీ ప్రియాతి ప్రియమైన అమ్మ, మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదూ? మీరనుకున్నట్టు మీ అమ్మ నాగదేవత కాదండి, నాగపాము. తన పిల్లల్ని తనే చంపుకు తినే విష పురుగు. మా అమ్మ దేవతే, దేవత. ఆ దేవత విషయం కలిపిందంటే మీరు నమ్మరండి, నాకు తెలుసు. అందుకే నేను చంపమంటున్నాను. మరొకరు ఆ మాట అంటే మరో క్షణంలో చంపేశావండి. కానీ ఇంకా పనిచేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి. మా మామయ్య దొంగ అన్నావు, నమ్మాను. మా తమ్ముడు మోసగాడు అన్నావు, నమ్మాను. కానీ మా అమ్మ హంతకురాలంటే నమ్ముతాననుకున్నావా? పాలలో విషం కలిసిందని, కలిపింది మా అమ్మాయినని ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నిన్ను నిజంగా నరికేస్తాను. చెప్పు చెప్పు. నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి. ఇందులో విషం కలిపింది మీ అమ్మే. కావాలంటే మీ అమ్మని పిలిచి పాలు తాగమనండి. ఈ విషం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా? మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంది కదండి. పిలిచి తాగమనండి, పిలవండి. తాగమంటాను, ఇప్పుడే పిలిచి తాగమంటాను. కానీ మా అమ్మ ఈ పాలు దాకా చచ్చిపోతే, ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుంది, గుండె పగిలి చచ్చిపోతుంది. భగవంతుడా, ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి. ఆవిడ మాయలోంచి బయటపడండి. నేను చెప్పేదంతా నిజమండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ పాలల్లో విషం ఉంది, 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 ఉంది. సరే, ఈ పాలల్లో విషం ఉందనే కదా, అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగనక్కర్లేదు, నేను తాగినా చాలు. పాపిష్టదాన్ని, మీరింత పని చేస్తారని ఊహించుంటే పాలైనా తాగేదాన్ని. ఏమండి, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అక్కర్లేదు, నేను తాగింది విషం కాదు, పాలు. అయ్యో, నేను మీకు ఎలా చెప్పను? గౌరీ, గుమస్తా గారు, గౌరీ, గౌరీ. రాక్షసి, నా బొట్టు చెరిగిపోతుంది. నా
మాంగళ్యం తెగిపోతుంది. ఆయన చావు బతుకులో ఉన్నారు. వచ్చి చెప్పవే. ఆ పాలల్లో విషయం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పవే. నోరు తెలిసి చెప్పు. అమ్మా మహాతల్లి, ఓడిపోయినమ్మా. నీ ముందు తలెత్తుకోలేని విధంగా ఓడిపోయిన ఒప్పుకుంటున్నాను. నా భర్త నాకు దక్కించు. ఆయన ఎలాగైనా డాక్టర్ దగ్గరికి పంపించు. ఇంత ప్రాధాయపడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా? ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు. కనీసం ఆయన దగ్గరైనా ఉండు. నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అమ్మా, అదేమవుతుందో విన్నావమ్మా? కోడలు మనవుడినో మనవరాల్లో కనిస్తే నువ్వు గంప రాస్తే ఎదురు చూస్తుంటే అదే విషయం కలిపా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు. అంచేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పచ్చు. అంతేగాని ఇలాంటి లేనిపోయి అని చెప్తే ఎలా నమ్ముతానమ్మా? వెళ్ళిందిగా డాక్టర్ని తీసుకురావడానికి. రాని ఆయనే చెప్తాడు ఆ పాలన విషయం లేదని. అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే కాని ప్రాణం తీసే దయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది. ఆవిడ దాంట్లో విషం కలిపింది. నేను నీకు పిన్ని కాదు బాబు, అమ్మని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డను బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తల దించుకోవద్దు. నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మా అనే మాట నేర్చుకుంటాడు. ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళలేదు. నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గర ఆగిపోయాను కదమ్మా. ఆ 2 అక్షరాలు తప్ప 3వ అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా. మరి నాకెందుకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మా అమ్మా అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మా అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు? ఈ వెధవ ఆస్తి కోసం. నిజంగానే నీకు ఆస్తి కావాలనుకునుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట అనుంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా. ఒరే, నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అనుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా. ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని హంతకురాలను చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.